చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం. రేపటి పంచాంగాన్ని అలాగే రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 3వ తారీఖు అక్టోబర్ నెల 2025 సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు. రేపు ఆశ్వయుజ శుక్లపక్ష ఏకాదశి తిథి సాయంత్రం 6:32 వరకు, తదుపరి ద్వాదశి తిథి. శ్రవణ నక్షత్రం ఉదయం 9:34 వరకు, తదుపరి ధనిష్ట నక్షత్రం. ధృత యోగం రాత్రి 9:46 వరకు, తదుపరి శూలయోగం. వణిజకరణం ఉదయం 6:57 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 6:32 వరకు. భవకరణం రాత్రి 5:56 వరకు ఉంటాయి. సూర్యుడు కన్యా రాశిలో హస్త నక్షత్రం 2వ పాదంలో రాత్రి 1:56 వరకు, తదుపరి హస్త నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మకర రాశిలో రాత్రి 9:27 వరకు, తదుపరి కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:30 నుండి 3:04 వరకు. అమృతకాలం రాత్రి 10:56 నుండి రాత్రి 12:30 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంత్రం 6:03. చంద్రోదయం మధ్యాహ్నం 3:25 చంద్రాస్తమయం రాత్రి 3:08. అభిజిత్ ముహూర్తం పగల 11:41 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:18 వరకు. మరలా మధ్యాహ్నం 12:29 నుండి 1:17 వరకు. రాహుకాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. గుళిక కాలం ఉదయం 7:36 నుండి 9:06 వరకు. యమగండం మధ్యాహ్నం 3:04 నుండి సాయంత్రం 4:34 వరకు. రేపు పాపాంకుశ ఏకాదశి. కొన్ని ప్రాంతాలలో పాశాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ మాస శుక్లపక్ష ఏకాదశి రోజున విష్ణుమూర్తి మరో రూపమైన పద్మనాభ స్వామిని పూజించడానికి పవిత్రమైన రోజుగా పాపాంకుశ ఏకాదశిని పరిగణిస్తారు. రేపు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పద్మనాభ రూపంలో ఆరాధన చేసిన భక్తులకు జీవితకాలం పాటు సుఖశాంతులు భోగభాగ్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. ఈ వ్రతం ఆచరించడం వలన 100 సూర్య యజ్ఞాలు 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. రేపు ఉపవాసం ఉన్నవారికి ఎల్లుండి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఎల్లుండి ఉదయం 8:30 వరకు ఉంటుంది. చాతుర్మాస్య దీక్షలో భాగంగా రేపటి నుండి ద్విదళ వర్జ్యం ప్రారంభమవుతుంది. కాబట్టి ద్విదళాలతో అంటే 2 బద్దలుగా విడిపోయే పప్పు ధాన్యాలు, అవి కందిపప్పు, పెసరపప్పు, మినపపప్పు తదితరాలు, వీటితో చేసిన వంటకాలు తినరాదు. అశుభధనిష్ట పంచకాల సమయం రేపు రాత్రి 9:27 నుండి ప్రారంభమవుతుంది. రేపు మాస శ్రవణ వ్రతం. వైష్ణవ భక్తులు ప్రతి నెల వచ్చే శ్రవణ నక్షత్రం రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తి ఆరాధన చేస్తారు. తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం అని భక్తుల విశ్వాసం. మాస శూన్యతిథి రేపు సాయంత్రం 6:32 వరకు ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమి ఏకాదశి తిథులను మాస శూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. శుక్రవారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి పగలు 9:34 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.